ఎందుకు మెగా కుటుంబం సినిమాల్లో వేరే నటుల కుటుంబాలని టార్గెట్ చేస్తున్నారు? అలాగే బ్రాహ్మణ, వైశ్య, కమ్మ ఇలా అనేక కులాల ప్రస్తావన ఎందుకు వస్తోంది? వేదాంగాల వైదిక సంస్కృతి నుండి జాలువారిన నమక చమకాలపై మలిన శృంగారంతో కూడిన గేయాలు వారి సినిమాలో అలజడికి కారణమవుతున్నాయి. అంతేకాదు, గీతా ఆర్ట్స్ బ్యానర్పై వచ్చిన మగధీర, చందేరి అనే ఎస్పీ చారి నవలను కాపీ కొట్టింది. అయినా రాప్తా హిందీ సినిమా మగధీరాకు కాపీ అని దొంగే దొంగను దొంగ అని గోల చేసినట్లు ప్రవర్తించడం వారికే చెల్లింది. వివరాల్లోకి వెళితే, దువ్వాడ జగన్నాథం చిత్రానికి హైలైట్గా నిలిచిన సిటీ మార్ పాటలో అల్లు అర్జున్, పూజా హెగ్డెల్ దుమ్ము రేపినా ఆ పాటలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్ అంటూ ముగ్గురు హీరోలను ప్రస్తావించే పదాలు ఆ పాటలో ఉన్నాయి. ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ బన్నీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్ అంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్ ఫోటోలు ప్రత్యక్షం అవుతాయి. అయితే మహానటులు అక్కినేని, నందమూరి ఫోటోలను సైడ్లో చూపెట్టి మెగాస్టార్ చిరంజీవి ఫోటోను టాప్ భాగంలో హైలైట్ చేస్తూ చూపెట్టారు. వాళ్ళిద్దరూ చిరంజీవికి మళ్ళీ అంతకంటే ముందే తెలుగు కళామతలి ముద్దు బిడ్డలే. అది తెలుగు చిత్రసీమకు కళాకాంతులు తెచ్చిపెట్టి విభిన్న పాత్రలు పోషించి విశ్వవిఖ్యాతి పొందినవారే. అలాంటి వారికి తగిన గౌరవం ఇస్తే మెగా కుటుంబ గౌరవం పెరుగుతుందే తప్ప అగౌరవం అంటదు. అసలు మెగా కుటుంబంలో ఎవరైనా శ్రీకృష్ణ పాత్ర కానీ, దానవీర సూరకర్ణలో దుర్యోధన పాత్ర కానీ చేసి ఆ స్థాయిలో మెప్పించగలరా? ఇప్పుడు ఈ విషయంపై నందమూరి, అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని, అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారు. మొత్తం మెగా కుటుంబ కథానాయకులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తప్ప అనునాసికలతో జ్ఞా, ఇన్యా, నా, లా వచ్చే వాక్యాలు పలకలేని విద్యావంతులు, భాషా జ్ఞానశూన్యులు. అంతేకాదు, మదమెక్కిన సంభాషణలు, బెజవాడలో పైన అమ్మవారు కింద కమ్మవారు అనే పంచ్ రాతల్లో బాగున్నా నిజంగా నిజమైన సినిమా యవనికపై చూపించడం సభ్య సమాజానికి ఏ మెసేజ్ పంపుతుందో అల్లు అర్జున్కు తెలీదా? ఈ సినిమా దర్శకుని వ్యవహారం, ప్రవర్తన సభ్య సమాజం హర్షించదని అభిజ్ఞ వర్గాల కథనం. అంతేకాదు, కమ్మ సామాజిక వర్గ సమాజంలో మహిళల పెత్తనం చాలా ఎక్కువ అని, మగవారి కుటుంబ విషయాల్లో అంత ప్రాధాన్యం ఉండదని అన్న డైలాగ్ కూడా కమ్మ సామాజిక వర్గంలోని వారికి అత్యంత ఆగ్రహాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని విషయాల్లోనూ ప్రముఖమైన బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాల్లోని చాలామంది మనోభావాలను డీజే దెబ్బతీసి ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ తీరు మెగా కుటుంబానికి మరణ సదృశ్యమే అని ఆ బ్యానర్కే కాదు, తెలుగు సినిమా రంగంలో ఉన్న కులాల కుమ్ములాటలను మేడిపండు చందంగా బయటపెడుతున్నాయి. ఇప్పటికైనా చిరంజీవి గారు కలగజేసుకుని వారి ప్రవర్తనను సవరించకపోతే ఆయన కుటుంబానికి సాధించి పెట్టిన గౌరవం డ్రైనేజ్ పాలైనట్లే. కష్టపడి పైకి వచ్చిన అల్లూరు రామలింగయ్య గారు, చిరంజీవి గారికి సంస్కృతి, సంస్కారం తెలుసు. మిగిలిన వారంతా నోట్లో బంగారు చెంచాతో పుట్టినవారు కాబట్టి వారి సంస్కారం నేర్పాల్సిన బాధ్యత ఆ కుటుంబ గౌరవానికి ఆది పురుషుడైన చిరంజీవి గారిదే. సభ్య సమాజానికి మీరు మెసేజ్లు ఇవ్వటం మాని సభ్యత తెలుసుకుంటే మంచిది. ఇదే సభ్య సమాజం నుండి మెగా కుటుంబానికి ప్రజలిస్తున్న మెసేజ్ అని ఇండస్ట్రీ వర్గం వారు అంటున్నారు.